భారతదేశ స్వాతంత్ర్యం కోసం, దేశ ఐక్యత కోసం అవిరళ కృషి చేసిన భారతరత్న, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. యావత్ జాతి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించింది. దేశానికి స్వాతంత్ర్యం లభించే నాటికి వేర్వేరుగా ఉన్న సంస్థానాలను ఏకం చేసేందుకు పటేల్ చూపిన చొరవ, పట్టుదల, శక్తియుక్తులు ఎనలేనివి. దేశ రాజధాని ఢిల్లీలోని పటేల్ చౌక్లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. గుజరాత్లోని కేవడియాలో భారతరత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారీ ఐక్యతా విగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. తొలుత ప్రధాని ఐక్యతా విగ్రహం వద్ద జల తర్పణం చేశారు. అనంతరం ఉక్కు మనిషికి పుష్పాంజలి ఘటించారు. మరోవైపు గగనతలం నుంచి భారత వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లతో సర్దార్ విగ్రహంపై పూలవర్షం కురిపించింది. ఉక్కు మనిషికి గుజరాత్ సహా పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, అధికారులు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం కేవడియాలో సువిశాల ప్రాంగణంలో కేంద్ర హోం, రక్షణ శాఖలకు చెందిన భద్రతా దళాలు, జాగిలాలు, అశ్విక దళాలు నిర్వహించిన కవాతు ప్రధాని సహా ఆహుతులను అమితంగా ఆకట్టుకుంది. యూనిటీ ఆఫ్ స్టాచ్యూ వద్ద సరిహద్దు భద్రతా దళం, బీఎస్ఎఫ్, కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు, సీఆర్పీఎఫ్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, సిఐఎస్ఎఫ్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఎన్సీసీ, ఇండో టిబెటన్ సరిహద్దు భద్రతా దళం, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్, ఎస్ఎస్బీ సిబ్బంది నిర్వహించిన కవాతు ప్రధాని మోదీ సహా ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసింది. మరీ ముఖ్యంగా మహిళా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి కేవడియాలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. అండమాన్ నికోబార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, పుదుచ్చేరి, జార్ఖండ్ ఆయా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకర్షించింది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో భద్రతా దళాలకు చెందిన జాగిలాలు చేసిన ప్రదర్శనలు చూపరులను కనురెప్ప వేయలేనంతగా ఆకట్టుకున్నాయి. గోడలు ఎక్కడం, ఎత్తైన నిచ్చెనలు ఎక్కి దిగడం, సొరంగ మార్గాల నుంచి దూకటం ఇలా అనేక విన్యాసాలు చేసిన జాగిలాలు ప్రధాని మోదీని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాదాపు 5 ఏళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ సంతతికి చెందిన శునకాలను దేశ ప్రజలతో పాటు రక్షణ బలగాలను కూడా ఉపయోగించుకోవలసిందిగా కోరగా బీఎస్ఎఫ్ ఇంకా సీఆర్పీఎఫ్ తమ బృందాలలో భారతీయ సంతతికి చెందిన శునకాల సంఖ్యను పెంచారని ప్రధాని మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించిన విషయం తెలిసిందే. पुलिस के वीर जवान देश की आंतरिक सुरक्षा को सुनिश्चित करने की दिशा में सदैव प्रतिबद्ध है। में ब्रिटिश हुकूमत के आगे नहीं झुकी और तिरंगा थामे हिंद की विशेषता फॉर्मेशन की श्रृंखला में अब भारत माता फॉर्मेशन. ఇక సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో అశ్విక దళం కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా జూడో ప్రదర్శనను అందరూ ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా మహిళా సైన్యం చేసిన ప్రత్యేక విన్యాసాలు అమితంగా ఆకట్టుకున్నాయి. రెప్పపాటు వేగంతో చేసిన విన్యాసాలకు ప్రధాని మోదీ అమితానందం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు కేవడియాలో ఇచ్చిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కేరళ, కర్ణాటక, అస్సాం, తమిళనాడు సహా పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు నృత్యాలు, ప్రదర్శనలతో అలరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయా ప్రదర్శనలను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. అనంతరం వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ బృందం సైనిక విమానాల ద్వారా గగనతలంలో నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. भारत देश की अमृत गाथा हर हर दिशा में गूंजे रे. प्राण प्राण हर धड़कन
हर मिट्टी के कण कण मेरे, नीले नीले अंबर पर छाए सूरज का उजियारा रे, सातों सागर होके उजागर मंजर मंजर ढाए, सातों सागर होके उजागर मंजर मंजर ढाए। भारत रत्न लौह पुरुष सरदार वल्लभ भाई पटेल। అనంతరం ప్రధాని మాట్లాడుతూ భారతీయులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దులో అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లభించిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులపై జరిపిన పోరును ప్రపంచం మొత్తం చూసిందన్నారు. భారతదేశ శక్తి ఏమిటో పాకిస్తాన్ సహా ఉగ్రవాదులకు కూడా తెలిసి వచ్చిందన్నారు. భారత్కు హాని కలిగించాలని అనుకునే వారికి ఆపరేషన్ సింధూర్ సింహ స్వప్నమని ప్రధాని పేర్కొన్నారు. 15 अगस्त को स्वतंत्रता दिवस मनाते हैं, 26 जनवरी को गणतंत्र दिवस मनाते हैं, वैसे ही एकता दिवस का महत्व हमारे लिए प्रेरणा की पल है, गर्व की पल है। आज करोड़ों लोगों ने एकता की शपथ ली है। हमने संकल्प लिया है कि हम ऐसे कार्यों को बढ़ावा देंगे जो देश की एकता को मजबूती दें। यहां एकता नगर में ही एकता मॉल, एकता गार्डन एकता के सूत्र को सशक्त करते दिखते हैं। साथियों, हर ऐसी बात जो देश की एकता को कमजोर करती है, हर देशवासी को उससे दूर रहना है। ये राष्ट्रीय कर्तव्य है। ये सरदार साहब को सच्ची श्रद्धांजलि है। यही आज देश की जरूरत है। यही आज एकता दिवस का हर भारतीय के लिए संदेश भी है, संकल्प भी है। 2014 के बाद देश ने एक बार फिर उनकी प्रेरणा से भरी फौलादी इच्छा शक्ति को देखा है। आज कश्मीर
आर्टिकल 370 की जंजीरों को तोड़कर पूरी तरह मुख्य धारा से जुड़ चुका है। आज पाकिस्तान और आतंक के आकाओं को भी पता चला है कि भारत की असली ताकत क्या है। ऑपरेशन सिंदूर में पूरी दुनिया ने देखा है, आज अगर कोई भारत पर आंख उठाता है तो भारत घर में घुसकर मारता है। हर बार भारत का जवाब पहले से बड़ा होता है, पहले से ज्यादा निर्णायक होता है। ये भारत के दुश्मनों के लिए एक संदेश भी है। ये लौह पुरुष सरदार पटेल का भारत है। ये अपनी सुरक्षा और सम्मान से कभी भी समझौता नहीं करता है। దేశంలో 2014 తర్వాత అనేక సవాళ్లను పరిష్కరించామని ప్రధానమంత్రి తెలిపారు. నక్సలిజం సహా మావోయిస్టులు తీవ్రవాదాన్ని అణిచివేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని తరిమికొట్టడం ఖాయమని ప్రధాని పునరుద్ఘాటించారు. 2014 के बाद हमारी सरकार ने नक्सलवाद, माओवादी आतंक पर प्रचंड प्रहार किया। हमने शहरों में बैठे अर्बन नक्सलियों के समर्थकों, अर्बन नक्सलियों को भी किनारे लगाया। हमने वैचारिक लड़ाई भी जीती और नक्सलियों के गढ़ में जाकर उनसे मोर्चा लिया। इसका परिणाम आज देश के सामने है। 2014 के पहले देश के करीब 125 जिले माओवादी आतंक की चपेट में थे। आज ये संख्या केवल 11 बची है और उसमें भी सिर्फ 3 जिलों में ही नक्सलवाद अभी भी कुछ गंभीर रूप से हावी है। और आज मैं सरदार पटेल के सानिध्य में एकता नगर की इस धरती से पूरे देश को भरोसा दिलाता हूं, जब तक देश नक्सलवाद, माओवाद, उस आतंक से पूरी तरह मुक्त नहीं हो जाता, हम रुकने वाले नहीं हैं। చొరబాటుదారుల వ్యవహారం దేశానికి తీవ్ర సమస్యగా పరిణమించిందని ప్రధాని పేర్కొన్నారు. దేశ ఐక్య, అంతర్గత భద్రతకు సవాలు విసురుతున్నారని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా విదేశీ చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశిస్తున్నారన్న ప్రధాని జాతి భద్రత విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. దేశ సమగ్రతను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. आज देश की एकता और आंतरिक सुरक्षा को बहुत बड़ा खतरा घुसपैठियों से भी है। देश के भीतर दशकों से विदेशी घुसपैठिए आते रहे, वो देशवासियों के संसाधनों पर कब्जा करते रहे, डेमोग्राफी का संतुलन बिगाड़ते रहे, देश की एकता दांव पर लगाते रहे। लेकिन पुरानी सरकारें इतनी बड़ी समस्या पर आंख मूंदे रही। वोट बैंक की राजनीति के लिए राष्ट्र की सुरक्षा को जानबूझकर खतरे में डाला गया।
మరికొద్ది రోజుల్లోనే వందే మాతరం 150వ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోనున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామంలో వందే మాతరం నినాదం కీలక భూమిక పోషించిందన్నారు. అదేవిధంగా జాతి ఐక్యతకు, సంఘీభావానికి వందే మాతరం ప్రతీకగా నిలిచిందని తెలిపారు. आप देखिए, अभी कुछ दिन बाद ही हमारे राष्ट्रगीत वंदे मातरम के 150 साल होने जा रहे हैं। 1905 में जब अंग्रेजों ने बंगाल का विभाजन किया, उसके प्रतिरोध में वंदे मातरम हर देशवासी का स्वर बन गया था। वंदे मातरम देश की एकता और एकजुटता की आवाज बन गया था। अंग्रेजों ने वंदे मातरम बोलने की बात तक बैन लगाने की कोशिश की थी। अंग्रेज इस कोशिश में कभी भी कामयाब नहीं हो पाए। कई हिंदुस्तान के कोने कोने से वंदे मातरम का नारा गुंजता ही रहा। స్వాతంత్ర్యం తరువాత భారతదేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ అపారమైన కృషి చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో నిర్వహించిన ఐక్యతా పరుగును అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ సర్దార్ పటేల్ కేవలం ఒక వ్యక్తి కాదని ఒక సిద్ధాంతమని తెలిపారు. अंग्रेजों ने देश को 562 छोटी बड़ी रियासतों में बांटने का काम किया, परंतु सरदार पटेल की कुने ही थी, उनकी दृढ़ता ही थी, उनकी क्षमता ही थी कि बहुत कम समय में सभी 562 रियासतों को एकजुट कर आज का भारत का मानचित्र, आज का नक्शा सरदार पटेल के कारण बना। और इसी काम ने आज के भारत की नींव रखी। और उसमें एक ही चीज छूट गई थी, धारा 370 से कश्मीर हमारे साथ जुड़ना, पूर्ण रूप से जुड़ना बाकी रह गया था। तो नरेंद्र मोदी जी ने सरदार साहब का वो काम भी पूरा कर। सरदार साहब का उचित सम्मान उस वक्त की कांग्रेस सरकारों ने नहीं किया। उनको भारत रत्न देते देते 41 साल लग गए। 41 साल बाद उनको भारत रत्न से सम्मानित किया गया। उनके काम के अनुरूप कोई स्मारक भी नहीं बनाया गया। जब नरेंद्र मोदी जी गुजरात के मुख्यमंत्री बने, तब उन्होंने संकल्प लिया कि केवड़िया कॉलोनी में दुनिया पूरी देखती रह जाए, इस तरह का सरदार साहब का स्मारक बनाएंगे। और वहीं पर स्टैच्यू ऑफ यूनिटी का कंसेप्ट रखा गया। और आज वो भारत के सबसे प्रसिद्ध यात्रा स्थानों में से एक बना है। ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు జిల్లాలలో నిర్వహించిన ఐక్యతా పరుగులో అధికారులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఉక్కు మనిషికి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన ఐక్యతా పరుగులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం కూడా భిన్న సంస్థానాలతో ఉన్న దేశాన్ని ఏకం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. న్యాయ కోవిదుడు, భారతరత్న, స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని, హోంశాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం ఐక్యంగా స్వాతంత్రానంతరం ఈ దేశం సమగ్రంగా ఐక్యంగా ఉండేలాగా చేసిన ఆధునిక భారత నిర్మాత. అదేవిధంగా విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉంటున్న భారతదేశంలో
భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన సాంస్కృతిక వారధి. స్వాతంత్రానంతరం బ్రిటిష్ వారు ఈ దేశంలో 565 సంస్థానాలుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం ఐక్యంగా ఉండలేదు, చిన్న భిన్నమవుతుంది, చీలికలు పేలికలవుతుందని భావించి స్వాతంత్రం ఇచ్చి వెళ్తే దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యత పట్ల సమగ్ర అవగాహన, దూరదృష్టి కలిగిన సమర్థ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 565 సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారత్ ఒక్కటిగా ఉండడానికి కారణభూతులయ్యారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ దృఢ సంకల్పం, విజన్, కార్యదీక్షత అందరికీ ఆదర్శనీయమని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనర్తో కలిసి పాల్గొన్నారు. 2K రన్ను ప్రారంభించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేసిన గొప్ప వ్యక్తి పటేల్ అని కొనియాడారు. Yes, because as Sardar Vallabhbhai Patel says, our country is unity in diversity. It's a wonderful quotation given by him, and that's how we are going together with a oneness feeling. So we have to go, and all the youth should take spirits from this great saying of Sardar Vallabhbhai Patel. And all the very best. Thank you. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తిరుపతిలోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన ఐక్యతా పరుగును ఎస్పీ సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ, సమగ్రత కోసం సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలను శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఐక్యతా ర్యాలీ సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కూడలి మీదుగా అంబేద్కర్ ఆడిటోరియంకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర్, ఎచ్చెర్ల శాసనసభ్యుడు ఎన్ ఈశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఏకత, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత అన్నారు. మన శ్రీకాకుళం జిల్లాలో కూడా సూర్యమహల్ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పోయా 7 రోడ్ జంక్షన్ ద్వారా ఈ యాత్ర సాగుతుంది. ప్రతి జిల్లాలో కూడా 3 యాత్రలు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, యువత, విద్యార్థులు అందరూ కూడా ముఖ్యంగా మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాకినాడ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐక్యతా పరుగు నిర్వహించారు. ఈ పరుగులో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. దేశ సమగ్రత కోసం పాటుపడిన మహా వ్యక్తి సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని కొనియాడారు. నరేంద్ర మోదీ గారు 182 అడుగుల విగ్రహాన్ని గుజరాత్ ప్రాంతంలో నర్మదా నదీ తీరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన రాజ్యాలన్నింటినీ కలపడమే కాకుండా అలాగే ఒకే ప్రాంతంలో అందరినీ ఏకత్వం చేస్తూ ఒకే దేశం, ఒకే మన జెండా ఉండాలని మంచి ఆలోచనతోటి వారు చేసిన కార్యక్రమాన్ని గుర్తించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషంగా వారు పటేల్ గారు ఏదైతే మన భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి చేసినటువంటి ప్రయత్నం చిరస్మరణీయం. యునైటెడ్ ఇండియాగా ఈవేళ మనందరం కూడా ప్రపంచ దేశాల్లో చాటి చెప్పుకుంటున్నామంటే గ్యారంటీగా దాని వెనకాల పటేల్ గారు చేసినటువంటి కృషి ఎప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. అనంతపురంలోని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐక్యతా పరుగును జిల్లా ఎస్పీ పి జగదీష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువత ఉల్లాసంగా పాల్గొన్నారు. అలాగే అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద మేరా యువ భారత్, ప్రభుత్వ శాఖల సంయుక్తంగా నిర్వహించిన ఐక్యతా పరుగు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత సర్దార్ వల్లభభాయ్ పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. దేశ ఐక్యత, శాంతి, సమగ్రతల కోసం కృషి చేసిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరంలో నిర్వహించిన ఐక్యతా ర్యాలీని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలంతా ఐకమత్యంతో, సోదరభావంతో కలిసి ఉంటామని ప్రతిన పూనాలన్నారు. సమాజ శాంతి కోసం నేరాల్ని కంట్రోల్ చేస్తూ వారి యొక్క ప్రాణాలని త్యాగం చేసిన పోలీస్ అమరవీరులు వారిని స్మరించుకుంటూ, వారి గౌరవించుకుంటూ, వారి కుటుంబాలకి అందరికీ కూడా
వారితో మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ పోలీసు డిపార్ట్మెంట్ సమాజానికి ఈ రాష్ట్రానికి చేసే సేవలు అత్యుత్తమైనవి. శాంతి సౌభాగ్యాలు లేకుంటే అభివృద్ధి అనేది ఉండదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నెల్లూరులో నిర్వహించిన ఐక్యతా పరుగులో విద్యార్థులు, మై భారత్ పోర్టల్ యువత, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల మైదానం నుంచి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహ కూడలి వరకు 6 కిలోమీటర్ల మేర ఐక్యతా పరుగు నిర్వహించారు. విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు, మై భారత్ పోర్టల్ జిల్లా యువజన అధికారులు ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతావని ఒక్కటిగా చేసి ప్రజాస్వామ్య పరిపాలనకు పరిపూర్ణ అర్థాన్నిచ్చిన మహనీయులు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని కొనియాడారు. Being the Home Minister, he thought that when India is continuing with 565 small fragments, small states, it is not possible to get unity, it is not possible to get peace, and it is not possible to get progress. So, after getting independence, he negotiated with different Nawabs, kings, and finally, by convincing some people and by forcing with military some people, he made India unite. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక్క మనిషిగా పేరుంది. మన భారతదేశంలోని ఎన్నో సంస్థానాల్ని విలీనం చేసి మన యొక్క భారతదేశ ఐక్యతని చాటి చెప్పిన ఒక మహానుభావుడు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో జరిగిన ఐక్యతా పరుగులో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. బసిరెడ్డి డిగ్రీ కళాశాల నుంచి పటేల్ విగ్రహం వరకు ఐక్యతా పరుగును కొనసాగింది. ఈ సందర్భంగా వల్లభభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత స్వతంత్రానంతరం ఆయన భారతదేశ స్వతంత్రం రావడంలో కానీ, భారత స్వతంత్రానంతరము భారతదేశం ఐక్యంగా ఉండడంలో కానీ ఆయన ఎంతో కీలకంగా ముఖ్య భూమిక పోషించారు. మరి చూసుకున్నట్లు బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం అయితే ఇచ్చారు, కానీ భారతదేశాన్ని దాదాపుగా 562 సంస్థానాలుగా ముక్కలు చేసి వెళ్ళిపోయారు. ఆ 560 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి అటు గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు, అటు కన్యాకుమారి నుంచి ఉత్తరాన కాశ్మీర్ వరకు భారతదేశం అనేది అఖండంగా ఉండాలి, విచ్ఛిన్నం కాకూడదు అనే ఉద్దేశంతో అన్ని సంస్థానాల రాజులతోటి మాట్లాడి మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. ఐక్య భారతావనికి స్ఫూర్తి ప్రదాతగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిలుస్తారని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్తల స్మృతివనంలో పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతావని పటేల్ త్యాగాలను నిరంతరం స్మరించుకుంటూ స్ఫూర్తి పొందుతుందని డీఎస్పీ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఐక్యతా పరుగు నిర్వహించారు. పోలీసులు, యువత, విద్యార్థులు ఈ పరుగులో పాల్గొని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటి చెబుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్ఎస్ పూర్తి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు యువతలో దేశ ఐక్యత, సమగ్రతా స్ఫూర్తిని చాటుతుందన్నారు. యూనిటీ ఫర్ వన్ అనే కార్యక్రమం ఈ ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన సిద్ధాంతం ఐక్యత ఉండాలి, ఐక్యతతో మనం ఏమైనా సాధించగలం అని ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దేశాన్ని ఒక ఐక్యతతో ఒక మంచి దేశాన్ని నిర్మించడంలో ఆయన భాగస్వాములైనారు. స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశాన్ని అనేక సంస్థానాలను విలీనం చేయడం ద్వారా భారతదేశం బలమైన దేశం అని చెప్పేసి ఐక్యత ద్వారా చాటారు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఒక యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమాన్ని కాళహస్తిపట్నంలో విద్యార్థుల సహకారంతో, ప్రముఖుల సహకారంతో, మా సిబ్బంది యొక్క సహకారంతో ఒక 2K రన్ అనేది డి స్కూల్ నుంచి ప్రారంభిస్తున్నాము. ఇది వయా జయరాంరావు స్ట్రీట్, నాలుగుమాడ వీధులు, ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. విజయవాడ సిటీ ఆరుముడ రిజర్వ్ మైదానంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని వ్యాస్ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ఐక్యతా పరుగు నిర్వహించారు. మళ్లీ తిరిగి వ్యాస్ కాంప్లెక్స్ వరకు సమైక్యతా రన్నును నిర్వహించడం జరిగింది. ఈ సమైక్యతా పరుగును డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్విడి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతామని ప్రతిజ్ఞ చేయించారు.
విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి పెన్ సర్కిల్ వరకు నిర్వహించిన ఐక్యతా పరుగులో పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. స్వాతంత్ర భారత నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. On the occasion of birth anniversary of Sardar Vallabhbhai Patel. This day happens to be 150th birth anniversary of Sardar Patel. Sardar Patel was instrumental in bringing all the samsthanas into one. More than 560 samsthanas were made into one and India became one nation. And because of the hard work, the pains that Sardar Patel has taken during the independence struggle and after independence struggle, the nation was united. To showcase the unity and diversity of the nation, our beloved Prime Minister Narendra Modi ji has inculcated that Sardar Patel birthday will be celebrated as Ekata Divas all over the country. On occasion of his 150th birth anniversary, Ekata Divas is being celebrated in a big way. Lots of unity marches are being happened, and also to the place where 182 feet Sardar Patel statue is there at Sardar Sarovar Valley. A big march is going to happen in all over the country. Water, sand and every other thing is coming, and the piety of the nation will be enhanced by the march of 150 years of Sardar Patel. And we ask everybody to participate in the rally and marches that are being organized around the country. And also today we pledge that for Atmanirbhar Bharat that we should be vocal for our local products. Swadeshi is our raga that we should sing. Today everybody should get united to solve all kinds of problems this country is facing. Sardar Vallabhbhai Patel, who is the leader of our nation, who brought unity to the country, and many of samsthanas are united to form India. Under his leadership, this nation has become very strong. Under his footsteps, our NDA government is also organized. We have shown by Operation Sindhu we are very strong towards for all the international community. And on behalf of his birthday, we are organizing unity march throughout the country. All the unity marches are being organized by the government of India, and we, for the next generations, we should feel his history should be made as an example for the unity of India. And every year this is being celebrated, and to be celebrated in a grand manner. Thank you very much. శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐక్యతా పరుగు నిర్వహించారు. ఈ పరుగును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ప్రారంభించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఐకమత్యాన్ని చాటుతూ పుట్టపర్తిలోని రింగు రోడ్డు నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వరకు ఈ పరుగు కొనసాగింది. అనంతరం సిబ్బందితో జిల్లా ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. దేశానికి పటేల్ అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ఐక్యత, అంతర్గత భద్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947లో ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ అఫైర్స్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నారు. అప్పుడు మన దేశంలో 40% అంటే 40% ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు, చిన్న చిన్న రాష్ట్రము సపరేట్గా ఉండేది. అది నేను ఇండియాలో కలవను, నేను సపరేట్గానే సుయాచిగా నేను రన్ అయిపోతాను, లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం, కానీ ఇండియాలో కలవనని చెప్పేశారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు, ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద దేశాల్లో 40% 40% నేను సపరేట్గా వెళ్ళిపోతాను చెప్పిన తర్వాత వాళ్ళు హోప్ని వదిలేయకుండా ఆ 40% 40% ఆఫ్ ద చిన్న చిన్న రాష్ట్రాన్ని కూడా ఇండియాతో పాటు కలిపారు. ఈ సంవత్సరం 2025 ఎలాగా సాయిబాబా దీనికి 100th బర్త్డేవో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది 150th బర్త్డే. 1415లో ఈ యూనిటీ ఆఫ్ రన్ అనేది ప్రతి సంవత్సరము సర్దార్ వల్లభాయ్ పటేల్ని గుర్తింపు చేసుకోవడానికి అవసరము, ఎస్పెషల్లీ యూత్ అప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదు కాబట్టి రన్నింగ్ని పెట్టారు.
దేశ సమైక్యతకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన కృషి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సమైక్యతకు పాటుపడాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి పిలుపునిచ్చారు. చిత్తూరు గాంధీ కూడల నుంచి పీవీకేఎన్ కళాశాల వరకు సాగిన ఈ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ సమైక్యతకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ యూనిటీ డే సెలబ్రేట్ చేస్తున్నాము. మన చిత్తూరు జిల్లాలో కూడా మీకు తెలుసు ఒక గత వారం నుండి పోలీస్ కమెమరేషన్ వీక్ మన ఆనరబుల్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు సెలబ్రేట్ చేయడం జరిగింది. టుడే వీఆర్ క్లోజింగ్ ద సెలబ్రేషన్స్ విత్ యూనిటీ రన్. ఇది మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయనని ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. దాంతో కలిపి అంటే మేము నేషనలిజం ది ప్లేస్ తీసుకున్నాము. ఎలా మేము అందరూ ఒక స్ట్రెంగ్త్గా ఒక కలిసి ఉంటే వీ కెన్ టేక్ ఎనీ అడ్వర్సిటీ, అది కూడా ఆ మెసేజ్ని కూడా అందరికీ మేము ఇస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సైక్లోన్లో కూడా చూసాము. మేము యాజ్ ఎ సొసైటీ జస్ట్ పోలీస్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు మన సిటిజన్స్ కలిసి వచ్చేస్తే వీ కెన్ టేక్ అండ్ విన్ ఆన్ ఎనీ ఛాలెంజ్. సో ఈరోజు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు. ఇప్పుడు రన్ ఫ్లాగ్ ఆఫ్ చేశాము. కృష్ణా జిల్లా తపాలా శాఖ ఆధ్వర్యంలో 5K రన్ కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం కోనేరు సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన 5K రన్ను పోస్టల్ ఎస్పీ బి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఐక్యతా పరుగులో వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు డ్రాయింగ్, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం పోస్టల్ డివిజన్ పరిధిలో ఫిట్ ఇండియా 6.0 రన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మా పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి మొదలుకొని రేవతి సెంటర్ వరకు కూడా రన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిపే ఈ కార్యక్రమంలో అందరూ చక్కగా పాల్గొని ఈ ఫిట్ ఇండియా రన్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ అక్టోబర్ మంత్ మొత్తం విజిలెన్స్ అవేర్నెస్ మంత్గా డిక్లేర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా చివరిగా ఈరోజు ఫిట్ ఇండియా 6.0 రన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ విజిలెన్స్ అవేర్నెస్ మంత్లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. గ్రామ సభలు ప్లస్ కరప్షన్ ఫ్రీ ఇండియా చేయాలని నినాదంతో ఈరోజు ఈ ఫిట్ ఇండియా రన్ ప్లస్ అందరూ కూడా ఫిట్గా ఉండాలి, హెల్త్ ఈజ్ వెల్త్ అనే నినాదంతో ఈ ఫిట్ ఇండియా 6.0 రన్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐక్యతా పరుగు నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రారంభించారు. దేశ సమగ్రత కోసం పాటుపడిన మహావ్యక్తి పటేల్ అని ఈ సందర్భంగా ఎస్పీ కొనియాడారు. దేశ సమగ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడతామని ఈ సందర్భంగా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. 7లో మన ఇండిపెండెన్స్ దొరికింది. ఆ టైంలో ఇండియా ఒక కంట్రీ, ఒక రాష్ట్రం కాదు, వేరే వేరే చిన్న చిన్న కింగ్డమ్లో డివైడెడ్ ఉండేది. అప్పుడు 262 చిన్న చిన్న స్టేట్, ప్రిన్స్లీ స్టేట్లో ఇండియా డివైడెడ్ ఉండేది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక విజన్ ద్వారా ఈ అన్ని కింగ్డమ్స్కి యునైట్ చేయడం జరిగింది. ఒక ఇండియా, భారత్ యాజ్ అ నేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే మనమే సొసైటీలో చాలా డివిజన్స్ ఉన్నాయి. పిల్లలు కూడా చూస్తున్నారు. మన పోలీస్ సైడ్ నుంచి కూడా మేము చూస్తున్నాము. డిఫరెంట్ రిలీజన్, కాస్ట్, గ్రూప్, స్టేట్, లాంగ్వేజ్ అన్ని డివిజన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు మనకి గుర్తుపెట్టుకోవాల్సిందే ఒకటే, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కేంద్ర సాంకేతిక విద్యా సంస్థ ఎన్ఐటి నిట్లో ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఆచార్యులు ఈ పరుగులో పాల్గొన్నారు. అనంతరం స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసన్ విద్యార్థులతో ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో వల్లభభాయ్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన ఐక్యతా పరుగును ఆయన ప్రారంభించారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఉక్కు సంకల్పంతో ఒక్కటిగా తీర్చిదిద్ది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దేశం కింద కొన్ని సంవత్సరాల్లో పురోగతి సాధించబోతున్న దేశాన్ని రూపకల్పనలో ఆయన
చాలా ముఖ్య భూమిక పోషించారు ఆయన. ఆ వ్యక్తి స్ఫూర్తిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మంచి వాళ్ళని మంచిగా, చెడుని చెడుగా ట్రీట్ చేస్తూ, ముఖ్యంగా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ లాంటి ఒక స్టీల్ ఫ్రేమ్ భారతదేశానికి ఏర్పరిచి ఎన్ని జాతులుగా, ఎన్నో మతాలుగా, ఎన్నో భాషలుగా, ఎన్నో కల్చర్స్గా మన విభిన్నతలుగా దేశంగా మార్చడంలో ఆయన సంకల్పం